హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో సండే వీడియో అండి. సండే రోజు తనీస్ దగ్గరికి వెళ్ళాం. ఆ వీడియో నెక్స్ట్ ఈరోజు మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీని మిస్ కాకూడదు అంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. తనీస్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అలా తీశాను. వెళ్ళాక తనీస్ ఇంకా ఫుడ్ ఏం తినలేదంట. హోటల్కి తీసుకెళ్ళి చికెన్ వింగ్స్ అవి ఆర్డర్ పెట్టాం. చికెన్ వింగ్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం కానీ బిర్యానీ లేదంట. ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు టేస్ట్ బాగాలేదండి, చాలా వరస్ట్గా ఉండే. ఇంకా మెల్లికి అడ్జస్ట్ అయిపోయి తినేసి వచ్చేసాం. అప్పటికే ఆకలితో ఉన్న 2:30 అలా అయిపోయింది. ఇంకా ఫుడ్ ఫినిష్ చేశాక బీచ్కి వద్దామని, బీచ్లో అయితే దిగలేదండి. బయట కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ లాగా కూర్చొని తనీస్తో అలా మాట్లాడుకొని ఎలా చదువుతాం, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అలా కాసేపు మాట్లాడుకున్నామండి. మాట్లాడేసి అలా కూర్చున్నాక ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేటప్పుడు తనీస్కి ఇంకా హోమ్సిక్ హాలిడేస్ ఇస్తారు కానీ మేమేంటంటే స్నాక్ ఐటమ్ ఉంటుంది కదా, బిస్కెట్స్ అవి తీసుకెళ్ళాం కానీ ఫ్రూట్స్ ఏం తీసుకెళ్ళలేదు. ఇంక ఈ బీచ్ అంతా చూసుకున్నాక అంటే పైనుంచే చూసేసి వచ్చేసాము. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఫ్రూట్ షాప్ దగ్గర ఆగాం. అక్కడ వాటర్ యాపిల్ అంట, వాటర్ యాపిల్ వాటర్ జామ్ అంటున్నారు. అతను కూడా నాకు తెలియదమ్మా అంతగా పేరు అంటున్నారు ఏంటి అని. అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఇంతవరకు చూడలేదు, కొనలేదు కూడా. ఇంకా తనీస్కైతే తీసుకుందాము అంటే ఎప్పుడు తినలేదు కదమ్మా నాకు వద్దనేసాడు. తనీస్కైతే ఇక్కడ యాపిల్ నెక్స్ట్ పైనాపిల్ అయితే తీసుకున్నాం. పైనాపిల్ అక్కడే క్లీన్ చేయించేసి ముక్కల్లా కట్ చేయించేసాము. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తాడేమో అని. నేనైతే ఇదిగోండి తనీస్కి పైనాపిల్ యాపిల్ తీసుకొని కార్లో పెట్టేశాను. ఇంకా అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి. ఇవన్నీ చేసుకున్నాక హాస్టల్కి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయాక తనీషు ఫ్రెషర్స్ డే పార్టీ ఉందంట, దానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారమ్మా అన్నాడు. అయితే ప్రాక్టీస్ చేయించారు కదా, ఒకసారి చిన్న స్టెప్ అయినా అన్న మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామంటే అలా స్టెప్స్ వేస్తున్నాడు. యాక్చువల్ ఇది కొత్త సెట్ అండి. నెక్స్ట్ రెడ్ షర్ట్ వేయమన్నారంట, షూ వేయమన్నారంట. మెయిన్లీ దానికోసమైనా హాస్టల్కి వెళ్ళాం మన సండే. నెక్స్ట్ అయితే రిటర్న్ అయిపోయాక విజయనగరం వచ్చాక ఇంకా నర్సరీ దగ్గర అయితే ఆగాం. వర్షాకాలం కదండి, రైన్ సీజన్. ఇంకా మొక్కలు ఏమైనా తీసుకుందాం ఇండోర్ ప్లాంట్స్ అని, కానీ అక్కడ అన్నీ హెవీ కాస్ట్ ఉండే. ఒక గులాబీ మొక్కనైతే తీసుకొని రిటర్న్ అయిపోయాం. ఇవన్నీ అయిపోయాక మా హస్బెండ్ అడిగారండి, బోటీ కర్రీ ప్రిపేర్ చేస్తావా అని. ప్రిపేర్ చేస్తాను అన్నాను. ఇంకా హస్బెండ్ అడిగితే చేయకుండా ఉంటామా. అయితే బోటీ కర్రీ మంచి రెసిపీ అన్నాను కదా, బోటీ కర్రీ క్లీనింగు నెక్స్ట్ బోటీ క్లీనింగు కర్రీ రెండు మీతో షేర్ చేయబోతున్నాను. బోటీ మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు ఇలా ఉంటుందండి. లోపలేమో ఇలా చిన్న చిన్న తీగల్లా ఉంటాయి. అవి మనం చాకుతో కానీ కత్తిపీటతో కానీ బాగా కట్ చేసుకోవాలి. ఆ బ్లాక్గా ఉంది కదా, ఇదంతా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ఎలా కట్ చేస్తాం అలా కట్ చేసుకొని ఇలా గ్యాస్ పైన పెట్టేసి బాగా ఉడికించాలి. ఇది ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. కానీ కొత్త వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు, బాగా స్మెల్ వస్తుంది. నాకు కూడా అంతగా ఐడియా లేదండి, స్మెల్ ఇల్లంతా ఆ రోజైతే. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మా హస్బెండ్ చూసారు కదా, చేత్తో అలా తీస్తుంటే ఒక్కొక్కటిగా రిమూవ్ అయిపోతుంది, అలా తెల్లగా అయిపోతాయి. అవి మనం ఉడకబెట్టిన తర్వాత ముందు మా హస్బెండ్ చూపించేటప్పుడు బోటీ ఉండదు కదా, బ్లాక్ చూసారు కదండి, బ్లాక్గా ఉంది. ఆ బ్లాక్నెస్ని నీట్గా ఇలా రిమూవ్ చేసుకోవాలి. అంటే అది రిమూవ్ అవ్వాలంటే ఉడకబెడితేనే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ చిన్న చిన్న తీగల్లా ఉన్నాయి కదా, అందులో కూడా చెత్త ఏమైనా ఉంటే అలా ఉడకబెడితే పోతుందంట. మా హస్బెండ్ చెప్పారు, నాకు తెలీదు. ఈ ప్రాసెస్ అంతా అతనే చేశారండి. అయితే ఇలా క్లీన్ చేసి అయితే ఇచ్చారు. ఇలా క్లీన్ చేసి ఇచ్చింది నేనైతే కర్రీ చేద్దాము అనేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఉడకబెట్టి నీట్గా కడుక్కున్నాక ఇంత క్లీన్గా ఉంది. ఇంకా క్లీన్ చేశాక చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ అయితే మస్టర్డ్ సుడ్డు బోటీ కర్రీ వండాలంటే గోంగూర ఉండాలి. గోంగూర అయితే ఇక్కడ చాలా ఎక్కువ కట్టలు తీసుకున్నారండి. నేనైతే ఒక 5 కట్టలు యూజ్ చేశాను. 5 కట్టల ఆకులు తుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కానీ మిక్సీలో కానీ రుబ్బేసి ఉంచేయండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం.
గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాక దాల్చిన చెక్క, లవంగ మొగ్గ 2, జీరా, పచ్చిమిర్చి తిన్నగా కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఇలా బాగా వేయించుకోండి. మీకు ఇక్కడ చిన్న విషయాన్ని షేర్ చేయాలండి. గోంగూర ఉంది కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో కచ్చపచ్చగా చేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. అదే చిన్న సజెషన్. లేకపోతే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వేగంగా మగ్గిపోతుంది కనుక గోంగూర. నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమోటా మీడియం సైజ్వి 2 కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటో కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బోటీని, ఆ బోటీని అయితే ఇందులో యాడ్ చేసేద్దామండి. నేనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది బోటీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేయించాలి. అంటే ఆనియన్స్ కానీ టమోటా కానీ ఇవంతా కలపాలి. నెక్స్ట్ అందులో ఉన్న నీచు వాసన వస్తుంది కదండి, ఆ వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక మీకు గోంగూర చెప్పాను కదా, ముక్కలుగా కానీ రుబ్బీస్ కానీ అలా వేసుకోవచ్చు అని నేనైతే ఇక్కడ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసింది అయితే వేసుకుంటున్నాను. నేనైతే పూర్తిగా ఒక బోటీకి ఇక్కడ 5 కట్టల గోంగూర యూజ్ చేశానండి. మీరు ఇంకా పులుపు తక్కువ కావాలి అనుకుంటే, నాకు తెలిసి మేము పులుపు తక్కువే తింటాము. మేమే ఇంకా 5 కట్టలు వేసామంటే మీరు ఇంకా అలానే వేసుకోవాలి. తక్కువ వేస్తే ఇంకా చప్పగా ఉంటుంది. అయితే గోంగూర వేసుకున్న తర్వాత కూడా గోంగూరలో పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకోకపోతే తినేటప్పుడు పచ్చి పచ్చిగా వాసన తగులుతుందండి. బాగా వేయించుకున్న తర్వాత పసుపు, మీకు కారం ఎంత కావాలంటే అంత కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి. వేయించే ప్రాసెస్ అంతా చూపిస్తే టైం అయిపోతుందని అక్కడక్కడ కట్ చేస్తూ వచ్చానండి. ఇలా బాగా వేయించేసేయండి కర్రీ మొత్తం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ గోంగూరలో ఉన్న పచ్చివాసన ఇంకెక్కడ ఉన్నా కూడా బాగా కలుపుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం బోటీని కుక్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ గోంగూరను కూడా బాగా వేయించేసాము కనుక లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉండేటప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఈ పులుపు చాలలేదు అనుకుంటే చింతపండు పులుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. గోంగూరలో వేసిన పులుపు సరిపోతుందండి. చాలని వాళ్ళకి చింతపండు పులుపు యాడ్ చేసుకోండి. అయితే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర బోటీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కర్రీతో కన్నా నార్మల్గా ఒక ప్లేట్లో పెట్టుకొని స్నాక్ ఐటెంలా తినడం నాకు ఇష్టం. ఇది మ్యారేజ్ అవ్వకముందల తినేదాన్ని కాదండి. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ నాకు అలవాటు చేశారు ఇవన్నీ తినడం కూడా. ఈ బోటీ కర్రీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.